కోవూరు శాంతినగర్లో ఉన్న పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సొసైటీ కమిటీ సభ్యులతో మహాజన సభ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. విజిలెన్స్ డిటి కృష్ణమోహన్, సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్లు, రైతులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సీఈఓ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, పడుగుపాడు సొసైటీ నందు రక్తదాన శిబిరాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సొసైటీని అభివృద్ధి పదంలో ఉంచామని తెలిపారు. సొసైటీ 1 కోటి రూపాయల నుంచి 50 కోట్ల టర్నోవర్కు చేరుకుందని, 20 కోట్ల వరకు గోల్డ్ లోన్ రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతులకు లాకర్ సౌకర్యం, గ్యాస్ ఏజెన్సీలు కూడా రానున్నాయని, రైతులు సొసైటీ కమిటీకి సహాయ సహకారాలతో ఈ సొసైటీని జిల్లాలోనే మంచి స్థాయిలో నిలబడేందుకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. మనకి కరోనా కాడి నుంచి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చూసాము. అక్కడి నుంచి కూడా సొసైటీ ఇదోదకంగా కొన్ని సేవలు అందించాలనే ఉద్దేశంతో కరోనా బాధితులకు కావచ్చు, అలాగే కొన్ని మన సంఘం ద్వారా కొంతమంది సేవా కార్యక్రమాలతో రోజు 1000 నుంచి 1500 మంది దాకా రోజు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి జనరల్ బడి సమావేశం జరిగేటప్పుడు మనం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయండి. ఇది 9వసారి మనం చేయటం. ఈ 9 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వృద్ధులకి మనకి అన్నదానం కూడా చేస్తూ ఉన్నాము. సొసైటీ ఏంటంటే సేవా కార్యక్రమం. మన సొసైటీ ప్రజెంట్ 1 కోటి రూపాయల నుంచి ఈరోజు దాదాపు 50 కోట్ల టర్నోవర్కి చేరింది. అందులో 20 కోట్లు గోల్డ్ రుణాలు ఇచ్చినాము. అదేవిధంగా లాకర్ సదుపాయం ఉంది. 10 కోట్లు కిసాన్ వికాస రుణాలు ఇచ్చినాయి. స్వల్పకాలిక రుణాలు 3 కోట్లు ఇచ్చినాయి. హౌసింగ్ రుణాలు 2 కోట్లు ఇచ్చినాయి. అదేవిధంగా రైతులకు ఇదోదకంగా ఫర్టిలైజర్స్ అయితే మేము మన పెట్రోల్ బంక్ కూడా మన సొసైటీ తరఫున ఏర్పాటు చేస్తున్నాము. అతి తొందరలో మనం ఇంకా కూడా గ్యాస్ ఏజెన్సీ, అదేవిధంగా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, అదేవిధంగా మనకి వరల్డ్ లార్జెస్ట్ గోడౌన్ కింద 3 కోట్ల రూపాయలు కూడా మంజూరు కావడం జరిగింది. ఇది మనము ఇంకా దీనికి మనం ఇంకా కూడా సొసైటీ పరిపుష్టి చెందేదానికి, జిల్లాలోనే సొసైటీ ప్రప్రథమంగా నిలబడేదానికి మా వంతు సహాయ సహకారాలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనకి గత పాలకవర్గాలు కావచ్చు, ఇప్పుడున్న పాలకవర్గాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రైతులు కానీ మనందరూ మాది కుటుంబంతో సమానంగా మనకందరూ కూడా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరిది తోడ్పాటుతోనే సొసైటీ చాలా డెవలప్ అవుతుంది. ఇదే విధంగా మన సంఘంలోని మెంబర్లందరూ కూడా మా సంఘ అభివృద్ధికి దోహదపడతారని కోరుతున్నాను. ఇదే విధంగా కంటిన్యూషన్ మేము ఇంకా కూడా చాలా సేవా కార్యక్రమం చేయాలని మా సొసైటీ నుంచి చేసి అనుకుంటున్నాము. అది కూడా దేవుడి దేవుళ్ళు అన్ని సక్రమంగా చేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాం.